కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడిచిన వైనం మనకు కనిపిస్తోంది. పాక్ మళ్లీ మాట తప్పింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ ఒప్పందం జరిగిన గంటల్లోనే మాట తప్పుతూ పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబడి డ్రోన్లతో దాడి చేసేందుకు యత్నిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఉదంపూర్ లో డ్రోన్లతో అటాక్ చేసేందుకు మళ్లీ తెగబడింది పాకిస్తాన్. భారత సైనిక పోస్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. సరిహద్దు వెంబడి కాల్పులు, బ్లాక్అవుట్. ప్రస్తుతం కాల్పుల నేపథ్యంలో బ్లాక్అవుట్ కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తోంది. శ్రీనగర్ లో 4 చోట్ల పేలుళ్ల శబ్దాలు విన్నారు అక్కడి ప్రజలు. పేలుళ్ల శబ్దాలు విన్నామని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ డ్రోన్లతో సైనిక పోస్టులే లక్ష్యంగా దాడులకు తెగబడింది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ కూడా ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. పాక్ మళ్లీ డ్రోన్లతో అటాక్ చేసేందుకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. సో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కొద్ది గంటల క్రితమే పాక్ భారత్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చామంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు ఆయన రాసుకొచ్చారు ఆ సోషల్ మీడియా ట్వీట్లో. అయితే కొద్ది గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ డ్రోన్లతో అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇక పాక్ మేము ఉల్లంఘించలేదు అనటానికి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే డ్రోన్లతో తెగబడుతున్న దృశ్యాల్ని మనం స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు. మరోపక్క జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కాల్పుల సంబంధించిన సౌండ్స్ మేము వింటున్నాం, ఆ పేలుళ్లు వినిపిస్తున్నాయంటూ కూడా ట్వీట్ చేశారు. శ్రీనగర్లో 4 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించడమే కాకుండా పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది కూడా కీలకంగా మారబోతోంది. మాట మీద నిలబడలేదు పాకిస్తాన్. కొద్ది గంటలే అవుతోంది కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి కూడా. ఈ విషయాన్ని అటువైపు పాక్కి సంబంధించిన అధికారులు ధృవీకరించారు. అలాగే భారత్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామంటూ కూడా ప్రకటించింది. సో ప్రస్తుతం సరిహద్దు వెంబడి డ్రోన్లతో పాక్ మరోసారి దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత సైనిక పోస్టులు లక్ష్యంగా దాడులకు తెగబడింది పాక్. వాటిని సమర్థవంతంగా మన ఆర్మీ అలాగే డిఫెన్స్ సిస్టమ్ కూడా తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
పాక్ మాట మీద నిలబడకుండా మరోసారి కాల్పులకు తెగబడింది. అలాగే డ్రోన్లతో అటాక్ చేస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీనగర్లోని 4 ప్రాంతాల్లో డ్రోన్లతోనూ అలాగే కాల్పులతో అక్కడ ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత క్రియేట్ చేసే పరిస్థితిని చూస్తున్నాము. సరిహద్దుల వెంబడి డ్రోన్లతో దాడి చేస్తోంది. భారత సైనిక పోస్టులని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది పాక్. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కుతూ కుయుక్తులు పన్ని మరోసారి డ్రోన్లతో అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఉదంపూర్లో డ్రోన్లు ప్రయోగిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా శ్రీనగర్లో కూడా బాంబు పేలుళ్లకు సంబంధించిన శబ్దాలు అలాగే కాల్పులకు సంబంధించిన శబ్దాలు విన్నామని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు. 4 ప్రాంతాల్లో ఈ శబ్దాలు విన్నామంటూ కూడా ఆయన తెలుపుతున్నారు. అంతేకాకుండా కాల్పుల విరమణ ఒప్పందం అసలు ఏమైంది అంటూ ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ మాట మీద నిలబడింది అని ఎవరూ కూడా అసలు అనుకోలేదు. అందుకు తగ్గట్టుగానే పాక్ నిజంగానే ఇప్పుడు మరోసారి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకి తెగబడింది. అంతేకాకుండా బాంబులతో అలాగే డ్రోన్లతో అటాక్ చేసేందుకు దిగింది. వాటిని భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మరోపక్క పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటూ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. మాట మీద పాక్ నిలబడదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. భారత్ ముందు నుండి అనుకుంటూనే ఉంది పాక్ ఎప్పుడూ మాట మీద నిలబడదు, మరోసారి పాక్ తన బుద్ధిని చూపిస్తుంది అని అనుకున్న కొద్ది గంటల్లోనే మరోసారి డ్రోన్లతో అటాక్ చేసేందుకు సిద్ధమైంది. ఉదంపూర్లో డ్రోన్లతో దాడి చేసేందుకు అలాగే భారత్లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఉదంపూర్లో డ్రోన్లతో అటాక్ చేస్తోంది. భారత సైనిక పోస్టులు టార్గెట్గా కాల్పులకు తెగబడింది. ప్రస్తుతం శ్రీనగర్లో ఉదంపూర్లో మొత్తం కూడా బ్లాక్అవుట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడి ప్రజలు బయటికి రాకుండా మరోసారి అలర్ట్ని జారీ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ తన బుద్ధిని బయట పెట్టుకుంది. Thank you.